హాయ్ అండి, మీకు ఆనియన్ పకోడీ చూపించబోతున్నాను. తప్పకుండా ట్రై చేయండి. మనం బయట బళ్ళ మీద ఎలా అమ్ముతారో ఎలా ఉంటుందో అమ్మితే అట్లాంటి టేస్ట్ అనేది వస్తుంది. ఫస్ట్ అయితే ఆనియన్స్లో ఇట్లా ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి ఏవైతే మనం వేయాలనుకుంటున్నాం అన్నీ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు శనగపిండి ఒక అర కేజీ శనగపిండికి ఒక 100 గ్రాముల దాకా బియ్య పిండి అనేది యాడ్ చేసుకుని కొంచెం ఉప్పు కూడా మీరు పిండిలో తగ్గట్టు ఉప్పు ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇట్లా ఎక్కడ కూడా మీ వాటర్ అనేది మిక్స్ చేయొద్దు ఫస్ట్ అయితే. తర్వాత జీలకర్ర యాడ్ చేయండి. ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత అప్పుడు వాటర్ తగ్గితే వాటర్ అనేది యాడ్ చేసి ఈ విధంగా ఉండేటట్టుగా పిండి మిక్స్ చేసుకోండి. పిండి ఇలా ఉండాలండి. ఎక్కువ మెత్తగా ఎక్కువ జోరు ఉండకూడదు, ఎక్కువగా పొడిగాను ఉండకూడదు. ఈ టైప్లో ఉంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇంకా చక్కగా కొంచెం కొంచెంగా మీరు వేసుకుని పకోడీలు వేసేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినటువంటి రుచికరమైనటువంటి ఆనియన్ పకోడా అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండి. ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఎప్పుడు కూడా వంట చేయని వాళ్ళు కూడా ఈ స్నాక్ అనేది చేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతుంది. కాకపోతే ఇది ఆయిల్ ఫుడ్ కాబట్టి కొంచెం రెగ్యులర్గా తీసుకోకుండా ఎప్పుడన్నా ఒకసారి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు లేకపోతే ఎప్పుడైనా వానలు అట్లా పడుతున్నప్పుడు ఎప్పుడన్నా ఒకసారి అయితే మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. అంతేగాని రెగ్యులర్గా అయితే తీసుకోబాకండి, ఎందుకంటే డీప్ ఫ్రై కాబట్టి. ఇది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఎవరైనా ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు ఉంటే కనుక ఆనియన్ పకోడీ అనేది ఇట్లా చేయండి. క్రంచీగాను మనకి మధ్యలో ఆనియన్ తగులుతూ పచ్చిమిర్చి తగులుతూ టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం అప్పుడు ఒకటి రెండు మీరు ఆనియన్ పకోడీ అనేది తినొచ్చు, ఏమి కాదు. మరీ ఎక్కువ తినకూడకుండా 1-2 తింటే కనుక ఏం పర్లేదు, తీసుకోవచ్చు హ్యాపీగా. ఓకేనా? మీకు నచ్చింది అనుకుంటున్నాను మరి.